సో మనం ఇప్పుడు www.aptemples.org వెబ్సైట్ని అయితే ఓపెన్ చేస్తున్నాము. సో మనం ఓపెన్ చేశాక మనకి ఇలా అయితే డాష్బోర్డ్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఆల్రెడీ నేను లాగిన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నా అకౌంట్ అయితే లాగిన్ అయింది. మీరైతే న్యూజెస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైన్అప్ అయితే చేసుకోవాలి. సో సైన్అప్ చేసుకున్నాక మనకి ఇలాగైతే డాష్బోర్డ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ అన్ని టెంపుల్స్ ఒక ఇన్ఫో అయితే మనకి ఇక్కడ ఉంటుంది. సో మనం ఇప్పుడు శ్రీకాళహస్తి డా టెంపుల్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఓపెన్ చేశాక మనకి ఇలా కనిపిస్తుంది. అబౌట్ టెంపుల్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. సో ఇక్కడ సేవ అండ్ దర్శనం మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేశాక మనకి ఇలాగా దర్శనం, ప్రత్యక్ష సేవ అండ్ పరోక్ష సేవ మూడైతే కనిపిస్తుంది. ప్రత్యక్ష సేవ ఏంటంటే మనం డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్ విజిట్ చేసి సేవాసన దర్శనం అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకో బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఆన్లైన్ బుకింగ్ చేస్తాను. సో ఇక్కడ వెళ్ళాక మనకి సేవాసన అన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. సో దీపారాధన, మహాన్యాస, పూర్వక ఏకాదశి, రుద్రాభిషేకం టికెట్స్, రావుకేతు పూజ. సో ఇప్పుడు నేను మీకు రావుకేతు పూజ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్తాను. సో ఇక్కడ మనకి 500 రూపీస్ రావుకేతు పూజ టికెట్ అయితే ఉంది. సో ఇక్కడ బుక్ నౌ నొక్కి ఓపెన్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది ప్రత్యక్ష సేవ అని. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకి ఈ గ్రీన్లో కలర్లో ఉండేదంతా అవైలబుల్ అనమాట మనకి టికెట్స్. సో నేను 10th డేట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేట్ ఫిక్స్ చేశాక నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనం 2 పర్సన్స్ అయితే చేసుకోవచ్చు, 1 పర్సన్కి అయితే టికెట్ బుక్ చేయొచ్చు. సో నేను 1 పర్సన్కి అయితే టికెట్ బుక్ చేస్తున్నాను. సో నా నెంబర్ టైప్ చేసి సో ఇక్కడ మనం ఏ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నేను 7:30 AM to 9:30 AM అయితే స్లాట్ బుక్ చేస్తున్నాను. సో చేశాక ఇక్కడ మీ గోత్రం అనేది ఎంటర్ చేయాలి. సపోజ్ మీకు మీ గోత్రం తెలియకపోతే శివ అనే గోత్రం టైప్ చేసుకోండి. సో మీ నేమ్ ఇచ్చేసి మీరు ఏ ప్రూఫ్ని పెట్టుకోవాలనుకుంటే అది పెట్టచ్చు. నేనైతే ఆధార్ని పెడుతున్నాను. నెంబర్ ఇస్తాం. సో ఇచ్చాక ఇక్కడ మనం ఓన్లీ కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ సింగిల్ పర్సన్ విల్ బి టు పర్ఫామ్ ద సేవ ఆన్ ద వన్ టికెట్కి అయితే వైఫ్ అండ్ హస్బెండ్ని సింగిల్ పర్సన్ అలో అయితే చేస్తున్నారు. బిలో 10 years ఏజ్ చిన్నపిల్లలని అయితే కూడా అలో చేస్తున్నారు. సో ఇక్కడ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి కన్ఫర్మ్ బుకింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ శివ గోత్రం అడుగుతుంది. శివ గోత్రం అని టైప్ చేస్తున్నాను. సో టైప్ చేశాక కన్ఫర్మ్ బుకింగ్ అయితే వెళ్తాను. సో ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. టైము అండ్ ఎంతమంది పర్సన్స్, టోటల్ ప్రైజు, నా పేరు. మీరు సపోజ్ 2 మెంబర్స్కి బుక్ చేసినట్టయితే 2 పర్సన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్కి అయితే వచ్చేస్తున్నాను. సో మనకి ప్రొసీడ్ టు పేమెంట్ వరకు వచ్చాక మనకైతే ఇలా కనిపిస్తుంది. కార్డు కానీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, భారత్ క్యూఆర్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు. సో నేను యూపీఐని బుక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చాక జనరేట్ క్యూఆర్ కోడ్ అంటే మన ఫోన్పే నుంచి జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసామంటే స్కాన్ అయిపోయి టికెట్ పేమెంట్ అయితే అమౌంట్ అయితే కట్ అవుతుంది. సో నేను ఇక్కడ మీరు చూపించడం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ బుక్ చేస్తున్నాను కాబట్టి మీకు జస్ట్ చూసేదానికి మాత్రం ఇలా చూపిస్తున్నాను. సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను మళ్ళీ. సో ఇక్కడ మీరు టికెట్ బుక్ చేసిన టికెట్ని ఎలా ప్రింట్అవుట్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ప్రింటెడ్ టికెట్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు సో ఇక్కడ మీకు బుక్ చేసిన టికెట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసామంటే మనకి ప్రింట్ వచ్చేస్తుంది. సో ఇలా అయితే మనం డైరెక్ట్గా ఈ ప్రింట్అవుట్ని వెళ్ళి డైరెక్ట్గా ఆ రావుకేతు పూజ మండపంకి వెళ్ళి చూపిస్తే చాలు. జస్ట్ అక్కడికి వెళ్ళి మీరు పూజా సామాగ్రిని అయితే మీకు అక్కడే ఇస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.